నాకు తెలిసిన మావయ్యోళ్ళ ఇంట్లో కుక్క చచ్చిపోయింది, చాలా ఇష్టం వాళ్ళకి. అందుకని వాళ్ళ పొలంలోనే దానికి సమాధి కార్యక్రమం పెట్టారు. ఆ సమాధి కార్యక్రమానికి 5గురు హాజరయ్యారు. దాంట్లో ఒక దరిద్రుని నేను. ఎవరి సమాధి కార్యక్రమానికి తప్పలా ఆ రోజు. సో వాళ్ళు రమ్మంటే వెళ్ళాం. వాళ్ళు కుక్కని ఎట్లా తీసుకెళ్ళారంటే, ఇప్పుడు మన సమాధి ఎలా చేస్తారు అట్లనే చేసి ప్రార్థన చేశారు. వాళ్ళు ఏం చేశారు, దానికి దినం చేశారు. మన ప్రాంతంలో కూడా కుక్కలకి పుట్టినరోజు చేస్తున్నారు, ఇంకేం చేస్తున్నారు, దినం చేస్తున్నారు, సాహు కార్యక్రమం పెడుతున్నారు. సాయంత్రం 5గురు భోజనాలు పెట్టారు. 2 పాస్టర్లు, ఇంకా 3 బయట వాళ్ళు, దాంట్లో ఒకటి నేను. అందరికి భోజనం ఏర్పాటు చేసి పెట్టి ప్రార్థన చేయమన్నారు. ఒక పాస్టర్ గారిని కుక్క కోసం ప్రార్థన చేశాడు భోజనం దగ్గర. ఏమని చేశాడు, ప్రభువా ఈ కుక్క విషయంలో దుఃఖ నివారణ ఎవరికి ప్రార్థన చేశాడు. సరే చేసిన తర్వాత ఆయన ప్రార్థనలో ఏం చేశాడంటే, నీ పరలోక రాజ్యంలో ఈ కుక్కని చేర్చుకో ప్రభువా, ఈ కుక్క నీ రాజ్యంలో ఉండునుగా కానీ ప్రార్థన చేశాడు. కుక్కలు పరలోకానికి వస్తాయా? కుక్క కాదు, అసలు ఏ జంతువైనా వస్తుందా? ఎందుకు రాదు చెప్పండి? ఆత్మ లేదు, వాటికి ప్రాణము శరీరం మాత్రమే ఉంటాయి. మీరు జంతువుల మీద ఎక్కువ ప్రేమలు పెట్టుకోకండి. ప్రేమించొద్దంటే వాటిని ద్వేషించమని కాదు, దాన్ని వాటికి ఆహారం పెట్టొద్దు, నీళ్లు పెట్టొద్దు అని చెప్పట్లేదు నేను, అర్థమైందా? కానీ ఏం చేయకూడదు, మనుషుల్లాగా వాటిని ప్రేమించకూడదు. ఎందుకో తెలుసా వాటికి ఆధ్యాత్మికమైన చింతన ఉండదు, మనోవేదన వాటికి ఉండదు. అవి చచ్చిపోయినప్పుడు వాటి శరీరాలు మట్టిలో కలుస్తాయి, వాటి ప్రాణం గాల్లో కలిసిపోద్ది, వాటికి ఆత్మలో ఉండవు. ఒక మనిషికి ఆత్మ ఉంటుంది. స్వాభావికంగా పుట్టి చావటానికే జంతువులు సృష్టించబడతాయి, మృగాలు సృష్టించబడతాయి అని రాశాడు. అంటే అవి పుట్టింది చావటానికి, అవి పుట్టింది అందుకే. వాటి మీద అయ్యేదో బలహీనపరచబడుతుంటే పక్కన మనిషిని పట్టించుకోకుండా వాటిని తెలుసా, కుక్కలు పెంచుకోవద్దని చెప్పట్లా, కుక్కను మనిషి కంటే ఎక్కువగా ప్రేమించొద్దు అని చెప్తున్నా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నకు మాంసం కూడా తీసి దీనికి ఎడతాడు. వాటికి ఆత్మ లేదు, దాని మీద అంత ఫీల్ అవుతావేంటి? మనిషి మీద ఫీల్ అవ్వు, వాళ్ళకి ఆత్మ ఉంది, వాళ్ళు పరలోకానికి రావాలి. వాళ్ళ కొరకు యేసుక్రీస్తు రక్తం చెందించాడు, కుక్కల కొరకు పిల్లు కొరకు యేసే రక్తం చెందించాలా. మరి ఓవరాక్షన్ చేస్తున్నారు కొంతమంది క్రైస్తవుల్లో కూడా. పెంచుకునేది ప్రాబ్లం కాదు, కానీ దాన్ని ఏం చేయకూడదు, మీరు మరీ అతిగా చేసి మీ అమ్మాయిని కింద పట్టేసి దాన్ని బెడ్ మీద వేసుకోండి ఉండాలి. బ్యాచ్ లేదా, వాళ్ళ అమ్మాయి పుట్టినరోజు కుక్క పుట్టినరోజు చేస్తాడు. లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళ తండ్రికో పిల్లలకో మాంసం ముక్కలు 2 వేయడు, రోజు కేజీలు పెడతా ఉంటారు. దేనికి అలా చేయకూడదు. ఆధ్యాత్మికమైన చింతన వేదన వాటికి ఉండదు, స్వాభావికంగా పుట్టి చచ్చిపోతాయి. దేవుడు దానికి అందుకే చేశాడు. నువ్వు వాటిని ఎంజాయ్ చేయి, లేకపోతే వాటిని చూడంతే. ఆత్మ ఉండదు, మనిషికి ఆత్మ ఉంటుంది. హింసిస్తే కూడా శాపమే. జంతువులు ఏం చేయకూడదు, పాత నిబంధన చదువుకోండి. జంతువులు ఏం చేయకూడదు. ఈ రెండిట్లో మీకు అసలు ఆ జ్ఞానం కలగాలి.